హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ మంజు. ఇవాళ ఒక రెసిపీ చూద్దామండి. చికెన్ దమ్ బిర్యానీ. 1 kg చికెన్తో నేను ఫుల్ డీటెయిల్గా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా 10 minutesలో అయిపోయేటట్టు చూపిస్తానండి. చాలా ఈజీగా క్విక్గా చేయొచ్చండి. మసాలాలు అన్నీ మన ఇంట్లో రెగ్యులర్గా అన్నీ రెడీగా ఉంటాయండి. వాటితోనే మనం చేసేద్దాము. సో చికెన్ దమ్ బిర్యానీ చూసేద్దాం. సో చికెన్ బిర్యానీకి నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. 2-3 times మంచిగా వాష్ చేసుకొని మరొకసారి కొంచెం సాల్ట్ వేసుకొని కాసేపు ఉంచేస్తున్నాను. ఈ విధంగా సాల్ట్ వేసి ఉంచడం వల్ల పీస్ అనేది మనకు సాఫ్ట్గా చాలా మంచిగా అవుతుందండి. క్లీన్ అవుతుంది, ప్లస్ సాఫ్ట్ అవుతుంది. పీస్ అనేది జ్యూసీగా మంచిగా అవుతుంది మనకు చికెన్ అనేది. మనం బిర్యానీ చేసిన జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. 2 ఆనియన్స్ తీసుకుంటున్నానండి. ఇవి స్లైసెస్గా కట్ చేసుకుందాం. ఈ విధంగా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసి బ్రౌన్ ఆనియన్గా చేసుకుందాం. ప్యాన్లో ఆయిల్ పెట్టుకున్నామండి. హీట్ చేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ కోసము బిర్యానీలో బ్రౌన్ ఆనియన్స్ మస్ట్ అండ్ చూడండి. బ్రౌన్ ఆనియన్స్తోనే మనకు టేస్ట్ అనేది వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది. చూసారండి, ఆల్మోస్ట్ బ్రౌన్ ఆనియన్ రెడీ అయింది. ఈ స్టేజ్లోనే మనము తీసేసి పెట్టేసుకోవాలి. ఆ హీట్కు మళ్ళీ కాస్త రోస్ట్ అయిపోతాయి. మరీ బ్రౌనిష్ కావాలి, ఇంకా వైట్గా ఉంది అనుకొని మనం అలాగే పెట్టేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంది. టేస్ట్ కూడా మనం మారిపోతుంది. చికెన్ బిర్యానీకి మనం ఇప్పుడు మసాలా రెడీ చేద్దామండి. దీనికి కావాల్సిన మసాలా సాల్ట్ 1.5 tablespoon, 1 kg మెజర్మెంట్కు నేను చెప్తున్నానండి. కారం 2 tablespoons, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 tablespoon, ధనియా పౌడర్ 1 tablespoon, 4 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్. ఈ డ్రై అన్నీ మొత్తం మసాలాలన్నీ కూడా మనం చికెన్కు బాగా మ్యాగ్నేట్ చేసి ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టాలి. మీరు ఒకటి గమనించండి, నేను ఇందులో ఇంకా పెరుగు, నిమ్మకాయ వేయలేదు. ముందుగా ఈ మసాలా మాత్రమే మనం కలిపేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 1/2 hour మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే ముక్కకు మసాలా అంతా మంచిగా పడుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. పెరుగు, నిమ్మకాయ తర్వాత వేయాలండి. 1 kg చికెన్కి 1 kg బియ్యం కరెక్ట్ మెజర్మెంట్ అండి. మీకు కొంచెం ఎక్కువ కావాలి రైస్ అనుకుంటే ఒక 1/2 glass ఎక్కువ పోసుకున్నా పర్వాలేదు. సో నేను 1 kg రైస్ తీసుకొని నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక 1/2 hour ఇది నాననిద్దామండి, పక్కన పెట్టేద్దాం. మ్యాగ్నేట్ చేసుకున్న చికెను 1/2 hour పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో మనము పెరుగు, నిమ్మరసము, కొత్తిమీర, పుదీనా ఇవి వేసుకుందామండి. నేను 1/2 cup పెరుగు తీసుకుంటున్నానండి. 1 kgకి 100 ml పెరుగు పడుతుందండి కంపల్సరీ. 100 ml పెరుగు, ఒక నిమ్మకాయ రసం పిండుకున్నానండి, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, మనం ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి అది కొద్దిగా, ఒక 4 tablespoons. ఇవన్నీ బాగా కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకొని ఒక 10 minutes పక్కన పెట్టేసుకుందామండి. ఈలోపు మనము రైస్ ఉడికించుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని వాటర్ తీసుకున్నానండి రైస్ ఉడికించుకోవడానికి. ఇందులో మనము హోల్ గరం మసాలా, చెక్క, లవంగ, జాపత్రి, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, ఒక చెక్క నిమ్మరసం, ఒక 2-3 tablespoons రాళ్ళ ఉప్పు వేస్తున్నానండి. నేను రాక్ సాల్ట్ వేస్తున్నాను. మనకు సాల్ట్ ఎలా అంటే వాటర్లో మనం వాటర్ మరిగాక కాస్త టేస్ట్ చూస్తే ఉప్పుగా ఉండాలండి. ఉప్పు తక్కువగా వాటర్లో ఉండకూడదు. అప్పుడే మనకు బిర్యానీకి కరెక్ట్ సాల్ట్ వచ్చేస్తుంది. వాటర్ ఏం టేస్ట్ చేసినప్పుడు ఉప్పుగా ఉండాలి. ఆ విధంగా వేసుకోవాలి ఉప్పు. ఇవి మరగనిద్దామండి కాసేపు. ఇంకో విషయము, హోల్ గరం మసాలా వేసాం కదండి, షాజీరా వేయకూడదండి. వాటర్ మసలేటప్పుడు షాజీరా తప్ప మిగతా అన్నీ వేయచ్చు. సో బిర్యానీ పాట్లోకి మనం చికెన్ వేసేసుకుందామండి. ఇది నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మరోవైపు
రైస్కి వాటర్ పెట్టాం కదండి. సో వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు రైస్ వేసేద్దాము. సో రైస్ ఆల్మోస్ట్ 50% ఉడికిందండి. మనకు రైస్ ఉడికింది లేని తెలియడానికి రైస్ మెతుకు పట్టుకొని అలా ప్రెస్ చేస్తే మనకు తెలిసిపోతుందండి. సో 50% రైస్ ఉడికింది కదండి. ఇప్పుడు కొద్దిగా రైస్ తీసి మనము చికెన్ మ్యాగ్నేట్ చేసి వేసిన బౌల్లో వేసేద్దాం. ఇలా నీట్గా పరుచుకోవాలండి. ఒక లేయర్గా పెట్టేసుకోవాలి. దీనిపైన ఇప్పుడు కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర రైస్ కూడా కొద్దిగా ఉడికేసింది కదండి. 70 to 80% ఉడికిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని కూడా తీసేసి మరో లేయర్గా వేసుకుందాం. సో రైస్ మొత్తం వేసేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద మనము ఈ బిర్యానీ పాట్ పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ రైస్ మీద మళ్ళీ కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా. సో ఇప్పుడు మనము రైస్ ఉడికించిన నీళ్ళు కూడా కొద్దిగా వేసుకుందామండి. కొద్దిగా ఘీ కూడా వేసుకుని దమ్కు పెట్టేసుకుందాం. సో దమ్కు పెట్టేసుకున్నామండి. ఎయిర్ అనేది మనకు బయటికి వెళ్ళకుండా వెయిట్ పెట్టుకున్నాము. ఈ విధంగా మనకు హై ఫ్లేమ్లో ఒక 8 minutes దమ్ అవ్వాలి. 8 minutes హై ఫ్లేమ్లో దమ్ అయిన తర్వాత 10 minutes లో ఫ్లేమ్లో దమ్ అవ్వాలి. అంతకుమించి ఎక్కువ టైము దమ్ అవ్వాల్సిన అవసరం లేదండి. బిర్యానీ అయితే రెడీ అయిందండి. చూసి స్మెల్ అయితే గుమగుమ వస్తుందండి. చాలా టేస్టీగా వచ్చిందని అనుకుంటున్నాను. సి చూసారా పీస్ ఎంత జ్యూసీగా వచ్చిందో. యమ్మీ బిర్యానీ రెడీ. సో యమ్మీ బిర్యానీ రెడీ అయిందండి. యమ్మీగా టేస్టీగా ఉందండి. పీస్ కూడా చాలా జ్యూసీగా చాలా నీట్గా ఉడికిపోయిందండి. సో ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. సో బిర్యానీ సూపర్ బిర్యానీ రెడీ అండి. చూసారు కదండి చికెన్ దమ్ బిర్యానీ. యమ్మీ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ క్విక్గా రెడీ అయిపోయింది. సండే చాలామంది చేసుకుంటూ ఉంటారు. బట్ మీ ఇంట్లో కూడా ఈ సండే చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ప్లీజ్. నా వీడియో ఫస్ట్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అని చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ సింబల్ ఉంటుంది, అది టచ్ చేస్తే మనకు ఆల్ అని వస్తుంది. ఫర్దర్గా నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.